మహిళలకి చట్టాలు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి కొంతమంది విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. తప్పులేదు. కానీ రెండో పెళ్లి అనేది భయంకరమైన నరకం. ఎందుకు అంటే ఫస్ట్ భర్తనే కరెక్ట్ దొరకనప్పుడు రెండో భర్త దేవుడు దొరుకుతాడని అనుకోవడం అపోహ మాత్రమే. రెండో భార్య కూడా దేవత దొరుకుతుందని కూడా అనుకోవడం అపోహ మాత్రమే. కాబట్టి నేను ఒక్కటి ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు గత జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మీ మెమరీలో ఉంటాయి. రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆ జ్ఞాపకాలన్నీ వేధిస్తుంటాయి. తర్వాత మళ్ళీ మీరు స్టెప్ చిల్డ్రన్స్ ఉంటారు, ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. జీవితం నరకం. ఫస్ట్ జీవితం కన్నా సెకండ్ జీవితం ఇంకా నరకం. ఎట్లుంటదంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటది ఆడదాని జీవితం. కాబట్టి ఫస్ట్ భర్తతో ఉండడము, సర్దుకొని పోవడమే ఉత్తమం. ఒకవేళ ఉండలేకపోతే సింగిల్ గా సింహం లాగా ఉండండి. పిల్లలకి తండ్రి మీరే, తల్లి మీరే. మంచిగా వండుకుంటూ హ్యాపీగా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ ఆర్థికంగా నిలదొక్కే విధంగా మీరు అభివృద్ధి దశలో నడుస్తే ఇంకంతకైనా సంతోషించేది ఉండదు. అర్థమైంది కదా? ఇది మా మదర్ ఫౌండేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ లో చెప్తాము, వాళ్ళ అనుభవాలు మీకు చెప్పాము. మీరేమంటారు? ఒక్కసారి కామెంట్ చేయండి.